హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ అయితే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ఉన్నాము. మీకు కనిపిస్తుంది కదా, ఇండియా గేట్ లోపలికైతే వెళ్తున్నాము మేము. ఈ ఇండియా గేట్కి అయితే ఎటువంటి టికెట్ అయితే లేదండి, ఉచితంగానే ఉంటుంది. ఇండియా గేట్ అనేది ఢిల్లీలోని ఒక ప్రముఖ యుద్ధ స్మారక చిహ్నం అండి. ఇది 1914 నుండి 1921 మధ్య జరిగిన ప్రథమ ప్రపంచ యుద్ధం మరియు మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికుల స్మృతిగా ఇది నిర్మించబడింది. ఇండియా గేట్ను బ్రిటిష్ ఆర్కిటెక్టర్ సర్ ఎడ్విన్ ల్యూబెన్స్ రూపకల్పన చేశారు. ఇది 42 మీటర్ల ఎత్తుతో రోమ్లోని ఆర్క్ ఆఫ్ కాన్స్టంటైన్ మరియు ప్యారిస్లోని ఆర్క్ డి ట్రయోంఫ్ వంటి రోమన్ శైలిలో నిర్మించారు. ఇది ఎర్రటి మరియు తెల్లటి శాండ్స్టోన్తో నిర్మించడం జరిగింది. అలాగే 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల స్మృతిగా మరియు ఇండియా గేట్ కింద అమర జవాన్ జ్యోతి కూడా స్థాపించబడిందండి. ఇది నల్లటి మార్బుల్ పీఠంపై తలకిందులుగా ఉంచిన తుపాకీ, పైభాగంలో యుద్ధ సైనికుడి హెల్మెట్, చుట్టూ 4 శాశ్వత జ్వాలలతో కూడి ఉంటుంది. 2022లో ఈ జ్యోతి యుద్ధ స్మారక స్థలానికి విలీనం చేయబడింది. అలాగే ఇండియా గేట్పై 13,313 మంది సైనికుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. వీరిలో 12,357 మంది భారతీయులున్నారు. ఈ పేర్లను కామన్వెల్త్ వార్స్ గ్రేవ్ కమిషన్ వెబ్సైట్లో కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇండియా గేట్కు సమీపంలో ఉన్న కెనోపీ 1932లో కింగ్ జార్జ్ వి విగ్రహం కోసం అయితే నిర్మించారు. ఈ విగ్రహం అయితే 1968లో తొలగించబడింది. అలాగే 2022లో ఈ స్థలంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం అయితే స్థాపించబడింది. ఇది మనకి గేట్ ఎంట్రన్స్లోని నేతాజీ కనిపిస్తారండి. ఈ ఇండియా గేట్ మధ్యలో నుంచి కూడా మనం నేతాజీ విగ్రహాన్ని అయితే చూడొచ్చు. అలాగే ఇది ప్రతి వేళ ఉచితం అండి. ప్రతిరోజు 24 గంటలు తెరిచే ఉంటుంది. ఇక సాయంత్రం సమయంలో అయితే లైటింగ్, సమీపంలో యుద్ధ స్మారక స్థలము ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.